ఈటీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంజి రామదాసు కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన నేతలు. ప్రజలను ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కే ఉందన్న రవీందర్ సింగ్. అత్యంత వైభవంగా సాగిన ఓలియా గంధం ఊర్సు మహోత్సవాలు. పులి సంచారంతో భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు. సంక్రాంతి సెలవులను సద్వినియోగం చేసుకున్న దొంగలు. రంభాపురి జగద్గురువును అడ్డుకుంటామన్న కొరడపాక గ్రామస్తులు. శ్రేష్ఠ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాగుతున్న సేవా కార్యక్రమాలు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా సాగిన గిరి ప్రదక్షిణ. అస్తవ్యస్తంగా మారిన రహదారి, నానా అవస్థలు పడుతున్న వాహనదారులు. రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించిన పోలీసులు. సీపుడి గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన గంజి రామదాసు కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు నేతలు. పండగ రోజు ప్రజలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషకరంగా ఉందని ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. సీపుడి గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన గంజి రామదాసు కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు నేతలు. గుడివాడలో ప్రతిష్టాత్మక కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు ఎంపీ వల్లభనేని బాలశౌరి. గుడివాడ అభివృద్ధికి రాము చేస్తున్న కృషి జాతీయ మ్యాగజైన్లలో ప్రచురితం కావడం గొప్ప విషయమన్నారు. అమెరికాలో డబ్బు సంచులతో ఉన్న వ్యక్తులను కాదని గుడివాడ మీద ప్రేమతో ఉన్న రాముకు అవకాశం ఇచ్చారని కమలవర్ధనరావు పేర్కొన్నారు. తెలుగు వారందరికీ ఎంతో ముఖ్యమైన సంక్రాంతి పండగ రోజు ప్రజలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడం సంతోషకరమని ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. సీపుడి గ్రామంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలశౌరి, గుడివాడ శాసన సభ్యులు వెనిగండ్ల రాము సంక్రాంతి పండగ రోజు పర్యటించారు. గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మాణం పూర్తి చేసుకున్న కీర్తి శేషులు గంజి రామదాసు మెమోరియల్ కమ్యూనిటీ హాల్ భవనాన్ని ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నిర్మించిన రామదాసు విగ్రహాన్ని ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు. ముందుగా గ్రామానికి వచ్చిన నేతలకు గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ గుడివాడ అభివృద్ధికి కేంద్ర నిధులతో కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేశామని, అనేక పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. గుడివాడ వచ్చేటువంటిది ఇది నేషనల్ హైవే కింద లేదు. యాక్చువల్గా రోడ్డు కూడా శాంక్షన్ కాలేదు. అది ఇంతకుముందు ఓన్లీ గుడివాడ వరకే శాంక్షన్ అయింది. ఈ గ్రామ ప్రజానికానికి అందరికి కూడా బాగా అంటే ఉపయోగకరంగా ఉంటుందనేటువంటిది నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ఏదైతే ఈ 10 కిలోమీటర్లు ఉందో గుడివాడ నుంచి పామర్కి దీన్ని ఎక్స్టెండ్ చేసి ఒక మంచి రోడ్డు నిర్మించారు. తద్వారా మీరు ఇటు నుంచి అటువైపు వెళ్ళినా, అటు నుంచి ఇటు వచ్చినా ఈ రోడ్డు బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేశాం. అదే రకంగా మీరందరూ చూశారు, గుడివాడలో ముందు 2 రైల్వే గేట్లు ఉంటాయి. ఏ రైల్వే గేట్ పడినా రెండో రైల్వే గేట్ కూడా పడినట్టే దాదాపుగా. సో అలాంటప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా దాదాపు 90 నుంచి 100 ట్రైన్స్ ఆ 2 గేట్ల మధ్య వచ్చే కానీ పోయే కానీ ఉంటాయి. ప్రజలు వర్షాలు వచ్చినప్పుడు కానీ ఎండాకాలంలో కానీ చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మరి నితిన్ గడ్కరీ గారితో వెళ్ళి ఆయనతో మాట్లాడి, సార్ ఇది గుడివాడ పరిస్థితి అని చెప్తే, యాక్చువల్గా అటు నుంచి బైపాస్ రోడ్డుగా పోయింది కాబట్టి రూల్స్ ప్రకారం ఇవ్వడానికి కుదరదు. సో అధికారులు అడ్డం పెట్టినా మీరు చెప్పేది కరెక్టే, కానీ మరి టౌన్లోకి వెళ్ళేటప్పుడు ఏ రకంగా అనేటువంటిది ఆయన కూడా అడిగి తర్వాత ఒక స్పెషల్ ఫండ్స్లో నుంచి 350 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. తద్వారా ఈరోజు ఆ 2 రైల్వే గేట్లకి త్వరలోనే దాదాపు 3 కిలోమీటర్ల ఒక పెద్ద ఫ్లైఓవర్ వస్తూ ఉంది. సో గుడివాడ పట్టణానికి చదువుకునేటువంటి పిల్లలు ఇటు నుంచి అటు వెళ్ళేవాళ్ళు కానీ, లేదా వ్యాపార వాళ్ళకి కానీ సామాన్య ప్రజలకు కానీ ఇటువంటి ఇబ్బంది లేకుండా సో ఒక చక్కటి ఫ్లైఓవర్ నిర్మాణం కూడా జరుగుతుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా ఇందాక మచిలీపట్నం పోర్టు గురించి కమలవర్ధన్ గారు కూడా చెప్పారు. ఎప్పుడో డచ్ వారు దాదాపు 100 సంవత్సరాల కిందట మచిలీపట్నంలో ఒక జెట్టి ఉండేది, ఇక్కడికి ఓడలు వచ్చాయని చెప్పి ఒక చరిత్ర ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎక్కడైతే పోర్టు ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మద్రాస్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందంటే అక్కడ పోర్టు ఉంది. అదే రకంగా విశాఖపట్నం అభివృద్ధి చెందింది అంటే అక్కడ పోర్టు ఉండటం ద్వారా కొన్ని వేల మందికి ఉద్యోగాలు రావటం, అది
అక్కడ ఉన్నటువంటి స్థలాల రేట్లు పెరగటం, పొలాల రేట్లు పెరగటం, తద్వారా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడేటువంటి పరిస్థితి ఉంది. సో గత 5 సంవత్సరాల్లో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు దీన్ని ఏ రకంగా చేయాలనేది ఆలోచించి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఒక 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అప్పిచ్చి ఈరోజు ప్రభుత్వం బ్రహ్మాండంగా దాన్ని ఒక ఈపీసీ కాంట్రాక్ట్ని పిలిచి మరి డెవలప్ చేస్తూ ఉంది. ఒక్కసారి మచిలీపట్నం పోర్టుకు వస్తే ఈ జిల్లా మొత్తం కూడా కొన్ని వేల మందికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వ్యాపార అవకాశాలు వస్తాయి. మీరు ఎవరైతే సమర్థవంతంగా పనిచేసుకునేటువంటి వాళ్ళు వాటన్నిటికి కూడా వాళ్ళందరికీ కూడా అది ఒక మంచి అవకాశం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. పోర్ట్ అనేది ఎక్కడైతే ఉంటుందో డెఫినెట్గా అభివృద్ధి అనేది ఉంటుంది. అదే రకంగా ఎయిర్పోర్ట్ కూడా మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే ఉంది. ఎక్కడైతే ఎయిర్పోర్ట్ ఉంటుందో ఆ ఎయిర్పోర్ట్కి స్థానిక ఎంపీ కూడా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అథారిటీ కమిటీ చైర్మన్గా ఉంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి విజయవాడ ఎయిర్పోర్ట్కి డెవలప్మెంట్ అథారిటీ కమిటీ చైర్మన్ కూడా నేనే ఉన్నా. సో ఇప్పుడు దాన్ని కూడా అనేక విధాలుగా ఇక్కడి నుంచి అమెరికా పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో దీన్ని దుబాయ్ వరకు ఒక కనెక్టివిటీ ఎమిరేట్స్ని ఇవ్వమని చెప్పేసి అడిగాం. అక్కడి నుంచి వెళ్ళినట్లయితే వేరే దేశాలన్నిటికంటే మహేష్ గారు లాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడతా ఉంటాయి, ఎవరైతే అమెరికా నుంచి వచ్చారో ఇట్లాంటివి. అదే రకంగా ఒకసారి ఎయిర్పోర్ట్ కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత విజయవాడ నుంచి డైరెక్ట్గా యుఎస్ అలాంటి వాటికి కూడా ఫ్లైట్లు ఇవ్వమని చెప్పేసి కూడా మేము ప్రతి మీటింగ్లో అడుగుతా ఉన్నాం. చూసుకుంటున్నాం, చాలా వరకు సాధ్యమైనంత నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నాం. కానీ ఆ ఒక్కసారి ఆ మెయిన్ రోడ్ పడిపోతే అసలు గుడివాడ ముఖ చిత్రం మారిపోతుంది. ఒకసారి చూస్తే గుడివాడలో ఎవరైనా పెట్టుబడులు రావాలంటే మనం చూసి వస్తారు, మన ఏరియాని చూసి వస్తారు, ఏంటి ఇది అనేది చూస్తారు. ఇంత ముందులో చెత్త అలాగే పడి ఉంటే ఎక్కడికక్కడ పడేసి ఉంటే మనకి నిజంగా వచ్చేవారు ఎవరైనా ఒకసారి ఆలోచించుకొని. కానీ ఇప్పుడు ఆసక్తి నెలకొంటుంది గుడివాడ మీద. ఎందుకంటే సహజంగా ఉంది గుడివాడ అనగానే మనకి ప్రపంచంలోనే మన రాష్ట్రంలో అయితే కనుక గుడివాడ అనేది రికగ్నైజబుల్ నియోజకవర్గంగా చేశారు ఎన్టీ రామారావు గారు. ఆయన ఇక్కడ పడటం వల్ల మన పుణ్యం. బేసిక్గా ఆయన ఇక్కడ పోటీ చేస్తాం అనేది కూడా మన పుణ్యం. సో మనం చేసుకున్న పుణ్యం. ఆయన చేయడం వల్ల గుడివాడ మీద సహజంగా ఆసక్తి ఉంటుంది. గుడివాడలో ఏం జరిగినా కానీ ప్రపంచం మొత్తం ఆసక్తికరంగా చూస్తూ ఉంటుంది. సో అదే దాన్ని మొన్నటిదాకా నెగిటివ్గా చూశారు. ఇప్పుడైతే కనుక పాజిటివ్ యాటిట్యూడ్. ఇప్పుడు నేను ఈ రోజు సంక్రాంతికి మనం చేసుకున్న పనులకి ఎంతో మంది వచ్చి చాలా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి చెప్పడం నాకు చాలా సంతోషం వేస్తుంది. అలాంటి దాంట్లో నేను ఇంకా కూడా గర్వంగా బాలసోర్ గారు ధైర్యంతో నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నా, నెక్స్ట్ టైం చూసుకోండి సమ్మర్ నెక్స్ట్ టైం కల్లా గుడివాడ ఇంకా మార్పు మీకు కనపడుతుంది. ఆ మార్పును గమనించడానికి కూడా చెప్తా ఉన్నాను. అలాగే ఈ గ్రామానికి సంబంధించి నాకు కూడా కోరికలు ఉన్నాయి. ఇప్పుడు ఎంతమంది చదువుకుని ఉన్నారు, ఎంతమంది పెద్ద వ్యక్తులు పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు. మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారి దయచేసి ఇంతకు ముందు మీరు ఏమైనా ట్రై చేసి ఉంటారేమో తెలియదు, ఇంకా ఎంతమంది చదువుకున్నంతగా మన గ్రామాభివృద్ధి కనపట్లేదు. వాస్తవం ఈ గ్రామం కానీ ఆ గ్రామం కానీ ఇంకెక్కడో ఉండాల్సిన గ్రామాలు. ఇంకా మనం రోడ్ల కోసం డ్రైనేజీల కోసం చూసుకోవాల్సిన పరిస్థితి కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ ఆదర్శవంతంగా ఉంచుని బేసిక్గా ఇది మోడల్ గ్రామం ఎలా ఉండాలి అనేది చూసుకోగలిగిన స్థాయిలో ఉండాల్సిన వ్యక్తులందరూ ఇక్కడ పుట్టారు. కాబట్టి వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నారు, మీరందరూ కలిసి కూర్చున్న ఒకసారి ఒక మీటింగ్ అయ్యండి. కమలార్థన్ గారు మీరు టేకప్ చేయండి. మీరు చాలా ఇంట్రెస్ట్గా చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి చాలా చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ట్రైనింగ్లు పెట్టుకోవచ్చు, ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టుకోవచ్చు, ఒక స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు, అనేక రకాలుగా చేసుకోగలిగినవి చాలా ఉన్నాయి. కాబట్టి మీరందరితో కూర్చోండి, నేను మనసు పెట్టి పని చేస్తా, నాకు ఇష్టం ఇలాంటి మీరందరూ మీరు ముందుకు వస్తే. ఎందుకంటే మాకు తెలిసినవి కొన్ని ఉంటాయి, మీరు బ్యూరోక్రాట్స్ కింద మీకు తెలిసినవి చాలా ఉంటాయి, ఇంకెన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇది ఇక్కడ తెచ్చుకోవచ్చు, అది ఎక్కడ తెచ్చుకోవచ్చు, ఇక్కడ చేయొచ్చు, ఇది ఎలా చేయొచ్చు అనేది మీ సలహాలు తోటి ఇంకా అత్యంత గొప్ప అభివృద్ధి సాధించారు.
కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమన్న రవీందర్ సింగ్. ప్రజలను ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్ కే ఉంది అన్నారు. కరీంనగర్ జిల్లాలో మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ కరీంనగర్లోని మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా డివిజన్ వారీగా ఓటర్ల జాబితా సంఖ్య డిక్లరేషన్ కు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని మున్సిపల్ అధికారులు అవినీతికి అలవాటు పడి ఓట్ల జాబితాను డబ్బులకు కక్కుర్తిపడి కుమ్మక్కయ్యారని సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపణ చేశారు. కరీంనగర్ నగరంలో మున్సిపల్ ఎన్నికలు అంటేనే అధికారులకు పండగ వాతావరణం నెలకొందన్నారు. గతంలో డివిజన్ల ఇష్టానుసారంగా విభజన సమయంలో ఎన్నోసార్లు మీడియా ద్వారా స్వయంగా కూడా అధికారులను కలిసినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నగర ప్రజల నుండి దరఖాస్తులు పట్టించుకోకుండా జిల్లా అధికారులు కనీస బాధ్యత లేకుండా ప్రజాపాలన పేరుతో దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఓటర్ లిస్టులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబ సభ్యుల ఓట్లను ఇతర డివిజన్లో విలీనం చేయడం ఏమిటని ప్రశ్నించారు. నగరంలోని మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరి పోలింగ్ స్టేషన్ను ఇతర డివిజన్లలో వేయడం ఏమిటన్నారు. అధికారులు సిగ్గుపడాలని మండిపడ్డారు. అధికారులు విడుదల చేసిన మున్సిపల్ ఓటర్ జాబితాను పరిశీలిస్తే సిగ్గు లేకుండా ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ పోలింగ్ స్టేషన్లు మారుస్తూ ఓట్లను ఇతర డివిజన్లలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టం కట్టేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారని పేర్కొన్నారు. పేరు పేరున తెలంగాణ అభివందనాలు. ముఖ్యంగా కరీంనగర్ నగరంలో ఓటర్ లిస్ట్ ప్రిపరేషన్లో అవినీతికి అలవాటు పడ్డ మున్సిపల్ అధికారులు ఓటర్ లిస్టును మార్చడంలో కూడా అదే చేయి చాచి డబ్బులు వసూలు చేసుకున్నారు. ఎంత అన్యాయం అంటే కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికలు అవుతున్నాయంటే అధికారులకు మాత్రం పండగ వాతావరణం వచ్చింది. ఏది చేసుకున్నా హవానే నడుతుంది. ముఖ్యంగా బైఫర్గేషన్ ఆఫ్ డివిజన్స్ అని పెట్టినప్పుడే అప్పుడే ఇష్టానుసారంగా చేసినారు. దరఖాస్తులు ఏంటి మార్చమన్నారు, మార్చిన పాపన అసలే పోలే. మరి ఎందుకు ప్రజల దగ్గర దరఖాస్తు తీసుకున్నారో నాకు అర్థం కాలే. దాని తర్వాత ముఖ్యంగా ఓటర్ల పోలింగ్ స్టేషన్స్లో కూడా ఒక్కొక్క ఓటు పోయి ఓటేయాలంటే కిలోమీటర్ దూరం దాకా నడుచుకుంటూ పోయే పరిస్థితిని కల్పించిండ్రు. ఒక శాస్త్రీయ పద్ధతిని పాటించలే. ఇంకొక విషయం ఏంటంటే అసలు వాళ్ళకు తెలియదు ఎట్లా చేయాలనేది. ఇక మూడో విషయం ఓటర్ లిస్టులో ఓటర్ల నామోద దాంట్లో కోదాడ పట్టణంలో జెండాల చెట్టు వద్ద నవ్య ఓలియా గంధం ఊర్సు మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్డులో జెండాల చెట్టు వద్ద నవ్య ఓలియా గంధం ఊర్సు మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాన్ని షేక్ కాజా ముజావర్, అమిత్ సోహెల్, షేక్ ఆసిఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని గత 76 సంవత్సరాల నుండి ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ప్రతి సంవత్సరం 2 రోజులు ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. కోదాడ పట్టణంలో ఊరేగింపుతో మొదలైన ఊర్సు ఊరేగింపుతో వెళ్తున్న సమయంలో ఆ అల్లా అనుగ్రహంతో కోదాడ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. मेरा नाम सोहेल है, शेख आमिर सोहेल है। हमारे पापा का नाम ख्वाजा है। हमारे दादा का नाम उमर अली है। हमारे दादा से 85 इयर्स के पहले से कर रहे हैं उर्स। और उसके बाद ख्वाजा गरीब नवाज नवेवनिया गौसे पाक रहमतुल्लाह अलैह हजरत मौलाना साहब का दरगाह है। ये दरगाह को रजब के महीने में करते। रजब के महीने में चांद के 21-22 तारीख को होता है। हमारे पुराने जमाने में हमारे दादा करते थे, वैसे से हमारी खानदानी कर रहे, हमारे पापा तक आया, हमारे पापा कर रहे, नेक्स्ट जनरेशन हम भी करेंगे इंशाल्लाह। ऐसे से करते करते और डेवलप करेंगे बोल के
हम भी कोशिश कर रहे और तुम लोग भी सब सपोर्ट करना और कोशिश भी करना यार उन्होंने हजरत ख्वाजा गरीबी नबी वली का ये दरगाह है హజరత్ ఖాజా గరీబ్ నవాబ్ వలి వలియా దర్గా ఉంది. ఇది ఇక్కడ 76వ ఉర్సు నడుస్తుంది. ఉమర్ అలీ మా తాతగారి దగ్గర నుంచి ఖాజా సాహెబ్ ముజావర్ వాళ్ళు ఘనంగా నిర్వహిస్తున్నారు 76వది. ఈ కార్యక్రమం గత 100 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ ఉర్సు గంధం రజబ్ నెలలో 21-22 తారీఖున నడుస్తుంది. కావున భక్తులందరూ వచ్చి విజయవంతంగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎక్కడెక్కడ నుంచి వస్తారు? ఈ కోదాడ చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి విజయవంతంగా ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. వేల మంది వస్తారు. ప్రతి శుక్రవారం కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఇలాగే ఈ భక్తుల కోరికలు ఘనంగా ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఘనంగా ఉత్సవం ఇంకా ఎక్కువగా జరగాలని దేవుడు సాక్షిగా కోరుకుంటున్నాను. తీగూల్ బీజీ వెంకటాపూర్ గ్రామ శివారులో పోలీస్ సంచరిస్తుందన్న సమాచారంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు. గజ్వేల్ నియోజకవర్గంలోని తిగుల్ బిజీ వెంకటాపూర్ గ్రామ శివారులలో పోలీస్ సంచరిస్తుందన్న సమాచారం మేరకు జిల్లా అటవీ శాఖ అధికారి పద్మజ తమ బృందాలతో అటవీ ప్రాంతాలలో పరిశీలన చేశారు. ఇదివరకే కొండపాక మండలంలోని సిరసనగండ్ల మాత్పల్లి గ్రామాలలో పోలీస్ సంచారం. ఇప్పుడు గజ్వేల్ మండలం తీగుల్ బిజీ వెంకటాపూర్ గ్రామ అటవీ ప్రాంతాలలో పోలీస్ సంచారంపై ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి పద్మజ మాట్లాడుతూ పోలీస్ సంచరిస్తుందన్న సమాచారం మేరకు సిద్దిపేట గజ్వేల్ బృందాలతో అటవీ ప్రాంతాలలో పరిశీలన చేయగా కొన్ని పాదముద్రలను కనుగొన్నామని తెలిపారు. పాదముద్రలు గట్టి నేలపై ఒకలాగా మెత్తటి నేలపై ఒకలాగా ఉంటాయని, ఇక్కడ మెత్తటి నేలపై పాదముద్రలు చిన్నగా వేసినా అవి పెద్దగా కనిపిస్తాయని, వీటిని పరిశీలన చేయగా చిరుతపులి పెద్ద పులిన నిర్ధారణకు రావాల్సి ఉంటుందని తెలిపారు. పాదముద్రలు కనిపించిన కొన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. గ్రామ ప్రజలు సాయంత్రం తర్వాత ఎక్కడికి వెళ్లినా గుంపులుగా వెళ్లాలని, ఎట్టి పరిస్థితులలో ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. అటవీ సమీప ప్రాంతాలలో ఎక్కడైనా ఆవులు గేదెలు చనిపోయిన మృతదేహాలు ఉంటే వాటిని కాల్చివేయవద్దని, వాటిని అలాగే ఉంచితే పులి పూర్తిగా తినేస్తుందని తెలిపారు. గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి సమాచారం ఉన్నా మాకు తెలియచేస్తే మేము అందుబాటులో ఉంటామన్నారు. ఇక్కడ గ్రామస్తులు పులి సంచరిస్తుంది అనే ఇన్ఫర్మేషన్ ద్వారా మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి పాదముద్రలు అవి పరిశీలించడం జరిగింది. అది ఏ జంతువుది అనేది నిర్ధారణ చేయాలి, కన్ఫర్మ్ చేసి అందరికీ తెలియజేస్తాము. అదేవిధంగా మేము గ్రామస్తులకి విన్నవించుకునేది ఏమిటంటే, ఎవరు కూడా రాత్రిపూట ఒంటరిగా వెళ్ళకండి. ఏదైనా ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి తెలపండి. మా ఫోన్ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చింది. అంటే మనకి ఏ జంతువు అనేది ఇంకా తేలలేదు కాబట్టి మామూలుగా టైగర్ ఉంటే 35 నుంచి 50 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. కాబట్టి మళ్ళీ రావచ్చు. ఏదైనా మీ జంతువులు అంటే ఊరి జంతువులు పశువులు ఏదైనా చంపబడితే అవి మాకు చెప్పండి. మాకు తెలియజేస్తే దాన్ని వచ్చి పరిశీలిస్తాము. అది మరి పులితోని చంపబడ్డదా, లేకపోతే చిరుతపుల, లేకపోతే వేరే నక్కన కుక్కల అని మేము పరిశీలిస్తాము. పరిశీలించి మీకు తెలియజేయడం జరుగుతుంది. అంటే పెద్ద పులేనా లేకపోతే ఇంకా చిరుతపుల ఏందనే మీకు కరెక్ట్గా తెలవట్లేదు. అవి చూసి మీకు నిర్ధారణ చేస్తాము. అంటే ఇప్పుడు మీరు కొలుసుకురు కదా సార్, దాని పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకనేసి ఇప్పుడు మామూలుగా గట్టి నేల అనుకోండి, దాని ప్రకారంగా దాని కొలతల ప్రకారం చెప్పొచ్చు. ఇదేంటి మెత్తటి మట్టి కాబట్టి కొంచెం పెద్ద వస్తుంది. మనం అడుగు వేసినా కూడా పెద్దగా అవుతుంది కదా, దానివల్ల నిర్ధారించలేకపోతాం చిరుతపుల పెద్ద పుల అనేది. మనం ఒక్కసారి లోపలికి ఇంకా బయటికి ఎట్లా తిరుగుతుందో ఫారెస్ట్ నియర్ బై ఫారెస్ట్లో ఉన్న లొకేషన్స్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. అక్కడ కూడా ఫారెస్ట్ స్టాఫ్ అంతా కూడా తిరుగుతున్నారు. ఇక్కడ గజ్వేల్ సెక్షన్ వాళ్ళు, అక్కడ సిద్దిపేట వాళ్ళు ఉన్నారన్నమాట. మొత్తం అందరం కలిపి సమన్వయంగా తిరుగుతూ చూస్తున్నాము. ఏదనేది నిర్ధారణ ఒకసారి మనకు ఫైనలైజ్ అయిన తర్వాత మేము పత్రికాముఖంగా మేము చెప్తామండి. సెకండ్, ముఖ్యంగా మీ అందరికీ తరపున సర్పంచ్ గారులకి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సాయంత్రం పూట ఎవరు కూడా 6 తర్వాత ఒంటరిగా రావద్దు, గ్రూపులుగా తిరగండి. ఎటువంటి ఏమైనా సమాచారం ఉన్నా మాకు చెప్పండి.
మేము ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైనా కనుక ఏమైనా గేదెలు కానీ ఏమైనా కానీ తినేసిందని అనుకోండి, దాన్ని మనము తీసి కాల్ చేయడం అట్లాంటివి ఏం చేయకండి, వదిలేసేయండి. అది తినేస్తుంది. ఒకవేళ ఉంటే కనుక ఆ టైంలో మనకు చంపిందని ఇమ్మీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, అక్కడ మనం కెమెరాస్ కడతాం, అప్పుడు కరెక్ట్ తెలుస్తుంది. ఇప్పుడు మనము ఒక్కొక్క ఐడెంటిటీ వేరు వేరు ఉంటుంది కదా, అట్లనే అది కూడా టైగరా లేకపోతే లెపర్డా అని చెప్పి చూడటం కోసం మనకు అవకాశం ఉంటుందండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా గ్రామస్తులందరికీ కూడా బోడుప్పల్ జీహెచ్ఎంసీ పరిధిలో సంక్రాంతి సెలవులను సద్వినియోగం చేసుకున్నారు దొంగలు. దాదాపు 12 తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ జీహెచ్ఎంసీ సర్కిల్లోని అణుశక్తి కాలనీ మరియు కనకదుర్గ కాలనీలో ఈ 2 కాలనీలలో రాత్రి సుమారు మధ్యరాత్రి వేళలో 3 దొంగలు 12 తాళాలేసిన ఇండ్లను టార్గెట్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు. పెద్ద ఎత్తున బంగారు, వెండి నగలు, ఆభరణాలు ఎత్తుకెళ్లారని కాలనీవాసులు వెల్లడించారు. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా కాలనీలో ఇండ్లకు తాళాలు వేసి సొంత ఊర్లకు వెళ్లారు. దీనిని అదునుగా భావించి దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మేడిపల్లి పోలీస్ ఎస్ఐ మరియు సిఐ, సిపి అందరూ ఈ ఇండ్లను పర్యవేక్షించారు. తొందరలో సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకుంటామని వెల్లడించారు. బోడుప్పల్ కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ సభ్యులు, చైర్మన్ మరియు ప్రెసిడెంట్ సభ్యులు అందరూ వీళ్లకు అండగా నిలుస్తామని తెలిపారు. వార్తల్లో చిన్న విరామం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138. తిరిగి వార్తలకు స్వాగతం. రంభాపురి జగద్గురువు జయంతి వేడుకలను అడ్డుకుంటామన్నారు కొలనుపాక గ్రామస్తులు. సోమేశ్వర ఆలయం జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో రంభాపురి కర్ణాటక జగద్గురువు గోభ్యాక్ అని నినాదాలు చేస్తూ అఖిలపక్ష నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ శ్రీ సోమేశ్వర ఆలయాన్ని రంభాపురి జగద్గురువు రిజిస్ట్రేషన్ చేసుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ వెనుకకు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. గ్రామ సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ వెంకటేష్, ఉప సర్పంచ్ గొట్టం విజయేందర్ రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మీప్రసాద్ రెడ్డి, ఐలయ్య, శ్రీనివాస్, నాగరాజు, రవి, వెంకటేశం, అంజయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రేష్ఠ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు. నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం షేర్పల్లి బండారం గ్రామంలో శ్రేష్ఠ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదరికంలో జీవిస్తున్న వృద్ధులు మరియు నడవలేని స్థితిలో ఉన్న 100 మంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
చలికాలం నేపథ్యంలో దుప్పట్లు అవసరం ఎక్కువగా ఉన్నందున గ్రామస్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని శ్రేష్ఠ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు CEO కంకణాల ఎఫ్రాయిం ప్రారంభించి గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పెరుమండ్ల నర్సింలు, ఉప సర్పంచ్ పెరుమండ్ల రాములు, వార్డు సభ్యులు పాల్గొని తమ మద్దతును తెలిపారు. దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో శ్రేష్ఠ ఫౌండేషన్ నుండి కంకణాల జోసెఫ్ అలియాస్ భిక్షపతి, శ్రేష్ఠ ఈవా మరియు వాలంటీర్స్ పాల్గొని లబ్ధిదారులకు దుప్పట్లు అందజేశారు. శ్రేష్ఠ ఫౌండేషన్ ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ పేదలు, వృద్ధులు మరియు అవసరంలో ఉన్నవారి సంక్షేమానికి డోనర్స్ సహకారంతో కృషి చేస్తుందని ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ అండ్ CEO కంకణాల ఎఫ్రాయిం, సభ్యులు జోసెఫ్, శ్రేష్ఠ, ఉప సర్పంచ్ రాములు తదితరులు తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గిరి ప్రదక్షిణను చేపట్టారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గిరి ప్రదక్షిణను శ్రీకాళహస్తి దేవస్థానం ప్రధాన ఆలయం నుండి శ్రీ స్వామి అమ్మవార్ల సంక్రాంతి కనుమ కైలాసగిరి ప్రదక్షిణను చేపట్టారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, సభ్యులు గురప్ప శెట్టి, గోపీనాథ్ తదితరులు ఈ యొక్క గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. ఈ యొక్క గిరి ప్రదక్షిణలో అశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట మధ్య ఉన్న రహదారి అసంపూర్తిగా మిగిలిన వైనం. దీంతో నానా అవస్థలు పడుతున్న వాహనదారులు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి యాదగిరిగుట్ట మధ్య రహదారి అసంపూర్తిగా ఉంది. వెంకటాపురం, మల్లాపురం సమీపంలో కంకర తేలి గుంతలుగా మారింది. వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుండి యాదాద్రి దేవస్థానానికి వచ్చే భక్తులు టోల్ రుసుం తప్పించుకోవడానికి ఎక్కువగా ఈ దారిని ఆశ్రయిస్తుంటారు. గజ్వేల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల నుండి వచ్చే భక్తులకు ఇదే ప్రధాన దారిగా ఉంది. గత ప్రభుత్వ కాలంలో నిర్మాణం చేపట్టి 6 ఏళ్లు దాటినా అసంపూర్తిగా దర్శనమిస్తోంది. త్వరగా పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భూ నిర్వసితులతోనే ఆగిపోయింది. శ్రీను DE R&B భూ నిర్వసితులతో వచ్చిన ఇబ్బందులతో ఆయా చోట్ల పనులు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల గుత్తేదారు వదిలేయడం వల్ల అసంపూర్తిగా ఉన్నాయి. భూ నిర్వసితులు భూ సమస్య పరిష్కరించడానికి రెవెన్యూ అధికారులతో చర్చిస్తామన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రహదారి పూర్తయ్యేలా చర్యలు చేపడతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని SI అరుణ్ కుమార్ ప్రజలకు సూచించారు. దౌలతాబాద్ మండల కేంద్రమైన దౌలతాబాద్ లో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, పెద్ద వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమని, ప్రభుత్వ ఉద్యోగులందరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ రావు, ఇన్ఛార్జ్ MPDO సయ్యద్ గపూర్ కాద్రి, హెడ్ కానిస్టేబుల్ విక్రమ్, కానిస్టేబుల్ రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.